గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో లాస్ట్ క్లాస్లో పాస్ట్ టెన్స్లోని సింపుల్ పాస్ట్ గురించి డిస్కస్ చేసాము. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఆర్ పాస్ట్ సింపుల్లో మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ పొజిషన్స్ వీటి గురించి క్లాస్ మనము చెప్పాము. ఓకే, సో మనము పాస్ట్ సింపుల్. సో పాస్ట్ సింపుల్ అనేది ఒక సబ్ టెన్స్ అండి. టెన్సెస్లో ఉన్నటువంటి 12 టెన్సెస్లో వన్ ఆఫ్ ద సబ్ టెన్సెస్ వచ్చేసి మనకి పాస్ట్ సింపుల్. సో మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. సో మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ప్రెజెంట్ సింపుల్ గురించి కంప్లీట్ చేసాము, కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకున్నాము. అదేవిధంగా పాస్ట్ టెన్స్లోనే పాస్ట్ సింపుల్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ పాస్ట్ సింపుల్లో గత క్లాసులో మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కంప్లీట్ చేసాము. ఏం కంప్లీట్ చేసాము? స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కంప్లీట్ చేసాము, రైట్? సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కంప్లీట్ చేసాము. అదేవిధంగా పొసెషన్స్ కూడా కంప్లీట్ చేసాము, రైట్? సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఒకటి, పొజిషన్స్ 2, ఈ 2 కంప్లీట్ చేసాము. మనము ఇంగ్లీష్ ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేసుకునేవి ఎప్పుడు కూడా ఒకటే, ఈ 3 మాత్రమే ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? సో మనం ఏ టెన్స్ ఉపయోగించినా మనము అన్ని టెన్సెస్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఎప్పుడు కూడా ఈ 3 గురించి డిస్కస్ చేసుకుంటాము. సో మనము జనరల్గా 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం. సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కంప్లీట్. స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మనుషుల యొక్క స్థితులు కానీ, పరిస్థితులు కానీ, వారి యొక్క కండిషన్స్ కానీ, వారి ప్రొఫెషన్స్ కానీ, సో వారి యొక్క డిస్క్రిప్షన్స్ కానీ, వాటన్నిటిని కూడా మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటాము. అదేవిధంగా పొజిషన్స్ అంటే మనం ఏమి కలిగి ఉన్నాము, ఓకే, వాటి గురించి తెలియజేసేదాన్ని మనము పొజిషన్స్ అంటాము ఇంగ్లీష్లో. సో పొజిషన్స్ అంటే కలిగి ఉండటం. సో అదేవిధంగా యాక్షన్స్ అంటే మనం చేసే పనుల గురించి చెప్పే వాటిని యాక్షన్స్ అంటాము. సో ఈ 2 గురించి మనము ఈ పాస్ట్ సింపుల్లో గత క్లాసులో నేర్చుకున్నాము. ఓకే, సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే వాజ్, వర్ అనేటువంటి వెర్బ్ ఫార్మ్స్ తీసుకున్నాము, హెల్పింగ్ వెర్బ్స్. ఓకే, సో అదేవిధంగా పొజిషన్స్లో మనకి ఏం తీసుకున్నామంటే హ్యాడ్ అనేటువంటి వర్డ్ తీసుకొని నేర్చుకున్నాం, రైట్? సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మనకి యాక్షన్స్ మీద, అంటే పాస్ట్ సింపుల్లో యాక్షన్స్ అంటే పాస్ట్ సింపుల్ ఏ యాక్షన్ తెలియజేస్తుంది అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ తెలియజేస్తుంది. అంటే పూర్తి అయినటువంటి పనుల గురించి మనము పాస్ట్ సింపుల్ నేర్చుకుంటాము. సో గతంలో మనము ప్రెజెంట్ సింపుల్లో రెగ్యులర్ యాక్టివిటీస్ని, అంటే డైలీ యాక్టివిటీస్ని, జనరల్ ట్రూత్స్ని, ఓకే, సో హ్యాబిచువల్ యాక్షన్స్ని, అంటే ఏ పనులైతే రెగ్యులర్గా చేస్తుంటామో వాటిని మనము ప్రెజెంట్ సింపుల్లో చెప్పుకున్నాము. ఈరోజు పాస్ట్ సింపుల్ మనం నేర్చుకునేది ఏంటంటే కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మనము ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాము. సో పాస్ట్ సింపుల్లో మనము యాక్షన్స్ గురించి అనుకున్నాం కదా. యాక్షన్స్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్, రైట్? సో కంప్లీటెడ్ యాక్షన్స్, ఓకే. సో ప్రజెంట్ సింపుల్లో అయితేనేమో రెగ్యులర్ యాక్టివిటీస్ నేర్చుకున్నాము ప్రజెంట్ సింపుల్లో. ఇక్కడేమో కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే పూర్తయినటువంటి పనులు. సో మనకు దీంట్లో మనము స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, V2 ఫామ్ ఉంటుంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉంటుంది, రైట్? సో ఇది పాస్ట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్. సో గతంలో మనం నేర్చుకుంది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ మీద మనము సెంటెన్సెస్ క్రియేట్ చేసాము. ఈ యొక్క స్ట్రక్చర్ మీద మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ సింపుల్లో ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేసి నేర్చుకున్నాము. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్, రైట్? సో టుడే ఐ am going to narrate or I am going to teach you the concept of past simple by using the structure subject plus V2 plus object, right? సో ఈ స్ట్రక్చర్లో మనము సెంటెన్సెస్ ఒకసారి చూస్తే మనము సబ్జెక్ట్స్ అనగానే మీకు ఆల్రెడీ గత క్లాస్లో సబ్జెక్ట్స్ అంటే డూయర్ ఆఫ్ యాక్షన్ అనుకున్నాం. దాని డెఫినేషన్ ఏంటంటే డూయర్ ఆఫ్ యాక్షన్ అంటే
పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాము. ఓకే, సో పనిని అనుభవించే వాళ్ళని మనము ఆబ్జెక్ట్ కింద అని చెప్పుకున్నాం డెఫినేషన్ లో. సో అదే ఇంగ్లీష్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనకి ఐ కానీ, వి, హీ, షీ, ఇట్, దే, యు ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఫార్మ్స్. అదేవిధంగా యానిమల్స్ ని కానీ, ప్లేసెస్ ని కానీ, ఇంకా వీటిని నౌన్ ఫార్మ్స్ అన్నిటి కూడా మనం సబ్జెక్ట్ గా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎప్పుడైనా మనం చెప్పుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ మీద మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ సబ్జెక్ట్స్ మనం ఇక్కడ ఐ అనుకుంటే V2. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ వెర్బ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫార్మ్స్, V1 ఫార్మ్ అండ్ V2 ఫార్మ్ అండ్ V3 ఫార్మ్. ఓకే, అదే విధంగా V4 ఫార్మ్ కూడా ఉంటుంది, V5 ఫార్మ్ కూడా మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ V2 ఫార్మ్ అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం అని అర్థం, రైట్? సో నేను ఇక్కడ అదే ఇక్కడ ఈట్ అనే వర్డ్ ఉంది కదా, మనకి ఈట్ అనే వర్డ్ తీసుకున్నాం. ఈట్ అంటే తినుట. ఓకే, ఇది V1 ఫామ్ అవుతుంది. V2 ఏమవుతుంది? 8 అవుతుంది. V2 ఏమవుతుంది? 8 అవుతుంది. V3 ఫామ్ ఏమవుతుంది? ఈట్ అని అవుతుంది. ఓకే, సో V1 ఈట్, V2 8 అండ్ V3 ఈట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏ ఫామ్ తీసుకుంటామంటే V2 ఫామ్ తీసుకుంటాం ఇక్కడ. సో ఐ ఏట్ అంటే నేను తిన్నాను, నేను ఆల్రెడీ తినేసాను. కంప్లీటెడ్ యాక్షన్. ఐ ఏట్ యాన్ యాపిల్. నేను ఒక యాపిల్ పండు తిన్నాను. కంప్లీటెడ్ యాక్షన్ ఇది. సో ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. చూడండి ఇక్కడ సింపుల్ గా సబ్జెక్ట్ అంటే ఐ వచ్చింది, V2 అంటే 8 వచ్చింది, ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? యాన్ యాపిల్. సింపుల్ గా మనము సెంటెన్సెస్ ని చాలా ఈజీగా పాస్ట్ సింపుల్ లో మనం క్రియేట్ చేయొచ్చు. మనకి ఆ వెర్బ్ ఫార్మ్స్ ని కొన్ని వాటిని మనం వెరిఫై చేసుకొని ఆ వెర్బ్ ఫార్మ్స్ ని V1 నుంచి V2 లో చేంజ్ చేసుకొని దాని మీద ఈజీగా మనం సెంటెన్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఐ ఏట్ యాన్ యాపిల్. అదే మనము సింపుల్ ప్రెసెంట్ రాసినట్టయితే ఏముంటుందంటే ఐ ఈట్ యాన్ యాపిల్ అని ఉంటుంది. ఐ ఈట్ యాన్ యాపిల్. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఐ ఏట్ యాన్ యాపిల్ కి ఎప్పుడైనా మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తెలుగులో వాటి యొక్క అర్థం ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా పరిపూర్ణంగా వాటి యొక్క అర్థం మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఒక సెంటెన్స్ మనం క్రియేట్ చేసామంటే అది మీనింగ్ఫుల్ గా ఉండాలి, రైట్? సో సమయానికి అనుకూలంగా మనం ఆ వాక్యాన్ని చెప్పగలగాలి. అది ఎప్పుడు చెప్తామంటే మనకి టెన్సెస్ మీద ఒక మంచి కమాండింగ్ ఉన్నప్పుడు వాటిని ఈజీగా మనం సెంటెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, చూడండి ఐ ఏట్ యాన్ యాపిల్ అంటే నేను యాపిల్ పండు తిన్నాను. ఐ ఈట్ యాన్ యాపిల్ అంటే నేను యాపిల్ పండు తింటాను. ఇక్కడ తింటాను అనే దానికి తిన్నాను అనే దానికి చాలా వేరియేషన్ ఉంది. తింటాను అంటే ఇంకా యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు, యాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి డన్, యాక్షన్ జరగబోతుంది. ఐ ఏట్ యాన్ యాపిల్ అంటే నేను యాపిల్ పండు తిన్నాను, అది పాస్ట్ టెన్స్ అన్నమాట. ఓకే, గతంలో మనం ప్రెసెంట్ టెన్స్ చెప్పుకున్నాము, ఇప్పుడు ఈ రోజు మనము పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి కంప్లీట్ యాక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాము, రైట్? సో ఈ రోజు మనకి పాస్ట్ సింపుల్ రైట్, పాస్ట్ సింపుల్ ఇది ఏం తెలియజేస్తుందంటే మనకి కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, ఏం తెలియజేస్తుంది మనకి ఇక్కడ? కంప్లీటెడ్ యాక్షన్స్, రైట్? మనకి ఇక్కడ తెలియజేసేది ఏంటంటే కంప్లీటెడ్ యాక్షన్స్, రైట్? పూర్తయినటువంటి పనుల గురించి మనకి పాస్ట్ సింపుల్ తెలియజేస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా మనకి స్ట్రక్చర్ ఉంటుంది, రైట్? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్, రైట్? సో మనము ఏ టెన్స్ చెప్పుకున్నా వాటిలో మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో గత క్లాస్లో మాదిరిగానే మనము స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పుకున్నప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పుకున్నాము, పాజిటివ్ క్వశ్చన్ చెప్పుకున్నాము, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పుకున్నాము, నెగిటివ్ క్వశ్చన్ చెప్పుకున్నాము. అదేవిధంగా దీంట్లో కూడా మనము పాస్ట్ సింపుల్లో ముందుగా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, సో యూజింగ్ ది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సో కంప్లీట్ యాక్షన్స్ ని ఈరోజు పాస్ట్ సింపుల్లో మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం, రైట్? చూడండి ఇక్కడ పాస్ట్ సింపుల్లో మనము కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, పాస్ట్ సింపుల్ అంటేనే కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి తెలియజేస్తుంది. సో గత క్లాస్లో మనము పొజిషన్స్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ పాస్ట్ సింపుల్ చూసాము. సో ఈరోజు కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి, అంటే
పాస్ట్ సింపుల్ ఏం తెలియజేస్తుందంటే మనకి కంప్లీటెడ్ యాక్షన్స్ ని అంటే పూర్తయినటువంటి పనుల్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో పాస్ట్ సింపుల్ మనకు చెప్తుంది. ఎలా చెప్తుందంటే యూజింగ్ ది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ V2 ఫామ్ లో ఉంటుంది, దానికి ఒక ఆబ్జెక్ట్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నేను రాసినటువంటి ఆ సెంటెన్స్ చూస్తే విల్ కమ్ టు అండర్స్టాండ్ వెరీ మచ్ ఈజీలీ, రైట్? సో చూడండి ఇక్కడ షీ వెంట్ టు స్కూల్. షీ వెంట్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్ళింది. ఆమె స్కూల్కి వెళ్ళింది. ఇక్కడ అన్ని కూడా కంప్లీట్ యాక్షన్స్. మనం ఎవరైనా ఏదైనా పని చేశారు అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే ఖచ్చితంగా V2 వెర్బ్ టు తీసుకొని మనము చెప్పాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో షీ వెంట్ టు స్కూల్. అదేవిధంగా ఇలా కంప్లీట్ యాక్షన్స్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు వీటి కొన్ని అడ్వర్బ్స్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఆ అడ్వర్బ్స్ ని బట్టి ఆ యాక్షన్ అనేది ఎంత కాలం క్రితం జరిగిందో చూసుకొని మనం వాటిని సింపుల్ పాస్ట్ లో చెప్పాలా అనేది డిసైడ్ చేస్తాము. సో ఆ అడ్జెక్టివ్స్ అనేవి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలని నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ప్రస్తుతానికి సింపుల్ పాస్ట్ లో మనము కంప్లీట్ యాక్షన్స్ మాత్రమే చెప్పాలనే కాన్సెప్ట్ ఈ రోజు మీరు నేర్చుకుంటున్నారు, రైట్? సో షీ వెంట్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్ళింది. ఆమె స్కూల్కి వెళ్ళింది, రైట్? గిరి స్పోక్ అబౌట్ ఇంగ్లీష్. గిరి అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్ గురించి మాట్లాడాడు. ఐ ఎక్స్ప్లెయిన్డ్ క్వశ్చన్స్. ఓకే, నేను క్వశ్చన్స్ అంటే ప్రశ్నల్ని వివరించాను. ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడము, అంటే యాక్షన్ అయిపోయింది. వి ఇన్ఫార్మ్డ్ దెమ్. వారికి మేము సమాచారం ఇచ్చాము. వి ఇన్ఫార్మ్డ్ దెమ్ అంటే వారికి మేము సమాచారం ఇచ్చాము. అంటే మేము కాదు ఇక్కడ, అంతే. ఓకే, వి అంటే మేము. సో మేము వారికి సమాచారం ఇచ్చాము. యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. యు అరేంజ్డ్ మీటింగ్. నువ్వు ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశావు. అరేంజ్ అంటే ఏర్పాటు చేయడం. సో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశావు. దే టాట్ తెలుగు. దే అంటే వారు. దే టాట్ తెలుగు. టాట్ అంటే బోధించడము, అంటే టీచ్, TEACH. టీచ్ అనేటువంటి V1 ఫామ్ కి V2 ఫామ్ టాట్ అవుతుంది అనమాట. సో దే టాట్ తెలుగు. వారు తెలుగుని బోధించారు. హరి అండ్ గిరి మెట్ మీ. ఇక్కడ హరి అండ్ గిరి అని రెండు నౌన్ ఫామ్స్ ని తీసుకున్నాము సబ్జెక్ట్ గా. వారు హరి అండ్ గిరి మెట్ మీ. వారిద్దరు నన్ను కలిశారు. సో మెట్ అంటే కలవటము. మెట్ యొక్క V1 ఫామ్ ఏంటి? మీట్. V1 ఫామ్ అయితే మెట్ అనేది V2 ఫాము. హీ ఏట్ బనానా. హీ అంటే అతను, ఏట్ అంటే తినటము. ఈ ఏట్ బనానా, అతను బనానా తిన్నాడు. ఇట్ కేమ్ హియర్. అది ఇక్కడికి వచ్చింది. ఇట్ అంటే అది లేదా ఇది. కేమ్ అనేది V2 ఫామ్. కమ్ అనేది V1 ఫామ్ అయితే V2 అనేది కేమ్ అనేది కమ్ యొక్క V2 ఫామ్. సో ఇట్ కేమ్ హియర్, అది ఇక్కడికి వచ్చింది. ఓకే, అది అంటే ఏదైనా బస్సు కానీ ఏదైనా వెహికల్ కావచ్చు. సో ఇలా మనము వీటన్నిటిని కూడా సింపుల్ పాస్ట్ లో కంప్లీట్ యాక్షన్స్ కింద మనము తీసుకున్నాము, రైట్? సో ఇవన్నీ కూడా అయిపోయినవి, పనులు అయిపోయినని చెప్తాము, రైట్? సో వీటిని మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటాము. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఎందుకు పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటున్నామంటే దీంట్లో ఎక్కడ కూడా మనకి నెగిటివ్ లేదు. పని అయ్యింది అని చెప్తుంది, పని కాలేదని చెప్పలేదు, పని అయ్యింది అని చెప్తుంది, రైట్? సో షీ వెంట్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్ళింది. నేను చెప్పాగా, సపోజ్ ఒక ఎస్టర్డే ఒక అడ్వర్బ్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. షీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అన్నాం అనుకోండి. ఇక్కడ ఎస్టర్డే ఆమె నిన్న స్కూల్కి వెళ్ళింది. సో ఎస్టర్డే అనేది నిన్న. సో ఇంకా కొంచెం మనము అడ్వర్బ్స్ అనేవి చాలా క్లియర్ గా కొంత సమయాన్ని మనము ఎదుటి వ్యక్తికి మనం చెప్తున్నాం అనమాట. సో ఈ సమయంలో ఈ పని జరిగిందని చెప్పడానికి. సో షీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. గిరి స్పోక్ అబౌట్ ఇంగ్లీష్ 1 hour ago. 1 గంట క్రితం తను దాని గురించి మాట్లాడాడు. an hour ago. ఓకే, an hour ago. ఓకే, గంట క్రితం దాని గురించి మాట్లాడాడు. I explained questions last night. సో గత రాత్రి నీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. We informed them 2 days
బిఫోర్. ఓకే, 2 రోజుల ముందే తనకు నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యు అరేంజ్డ్ మీటింగ్ ఏ మంత్ ఎగో, అంటే ఒక నెల క్రితమే మీటింగ్ అరేంజ్ చేశావు. దే టాట్ తెలుగు లాస్ట్ ఇయర్, వాళ్ళు తెలుగుని గత సంవత్సరము బోధించారు. సో ఇక్కడ హరి అండ్ గిరి మీట్ మీ ప్రీవియస్ డే అన్న ఎస్టర్డే. సో హరి అండ్ గిరి మెట్ మీ ప్రీవియస్ డే, నిన్న వాళ్ళను కలిశారు. ఈ ఏట్ బనానా. ఓకే, ఇలా మనము సమయాన్ని ఈ ఏట్ బనానా ఎస్టర్డే, అతను నిన్న ఒక బనానా తిన్నాడు అంటే ఈ రోజు కాదనమాట. సో ఇట్ కేమ్ హియర్ లాస్ట్ ఇయర్. ఓకే, ఇట్ కేమ్ హియర్. లేదంటే మనం ఇక్కడ సమయాన్ని కూడా వేసుకోవచ్చు. ఇట్ కేమ్ హియర్ ఇన్ మే, అంటే ఇన్ మే అంటే మే నెలలో వచ్చింది. అంటే ఇది సపోజ్ మనకి ఇది జూన్ అనుకుందాం అనుకోండి. ఇట్ కేమ్ హియర్ ఇన్ మే నెలలో వచ్చింది, గత నెల. అంటే ఇలా ఈ విధంగా మనము సమయాలను సూచించుకొని కూడా పూర్తిగా అనేటువంటి యాక్షన్స్ మనము ఇలా చెప్పుకోవచ్చు అనమాట. సో వీటన్నిటి కూడా మనము పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటాము, రైట్. సో మరి వీటిలో మనము పాజిటివ్ క్వశ్చన్స్ ని క్రియేట్ చేయాలి. చేయాలంటే మనం ప్రెజెంట్ సింపుల్లో డూ డస్ యొక్క హెల్ప్ తీసుకున్నాం యాక్షన్స్ కి. సో ఇక్కడ మాత్రం మనము ఏ హెల్ప్ తీసుకోవాలంటే డిడ్. ఓకే, సో డిడ్ అనేటువంటి డూ ఫామ్ యొక్క హెల్ప్ తీసుకొని మనము క్వశ్చన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్. సో I hope you understand the concept. So you please make note of all these examples, right. So ఇక్కడ నేను ఈ టైం ఏమైతుందో ఈ టైంతో కూడా మీరు ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సో మనకి ఎప్పుడు కూడా టైం మెన్షన్ చేస్తే యాక్షన్ అనేది కంప్లీట్ గా అవతల వ్యక్తికి అర్థమవుతుంది అనమాట, ఈజీగా ఆ పని ఎప్పుడు జరిగింది అనేది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ యొక్క అడ్వర్బ్స్ నేను అరేంజ్ చేస్తున్నాను. రైట్, ఏమనుకున్నాం ఇప్పుడు డిడ్ అనేటువంటి వర్డ్, అంటే డిడ్ అనే డూ ఫామ్ యొక్క వర్డ్ డిడ్ అనమాట. డూ డస్ డిడ్ ఈ మూడింటిని మనము డూ ఫార్మ్స్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఇందులో మనము డిడ్ యొక్క హెల్ప్ తీసుకొని క్వశ్చన్ తయారు చేయాలి. చూడండి ఇక్కడ ఏం లేదు, సింపుల్. క్వశ్చన్ తయారు చేయాలంటే మనము ఇదే క్వశ్చన్స్ మనం చూద్దాము. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, మనకి ఈ ఫార్ములాలో క్వశ్చన్ మనం చేయాలి. అంటే ఏం లేదు, సబ్జెక్ట్ ఉంది కదా, మనం గత ఎగ్జాంపుల్ చూసినట్టుగా, గత కాల్లో చూసినట్టుగా మనము వెర్బ్ ఫామ్ ఏదైతే ఉందో, సబ్జెక్ట్ ఫామ్ ఏదైతే ఉందో దాని ముందు తీసుకొచ్చి హెల్పింగ్ వెర్బ్ పెడితే అది ఈజీగా మనం క్వశ్చన్ అవుతుంది అనమాట. అలాగే మనకి డిడ్ తీసుకున్నాం కదా, డిడ్ తీసుకొచ్చి వీటి ముందు పెట్టాం అనుకోండి ఈజీగా క్వశ్చన్ అవుతుంది. సో జస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా డిడ్ అనేటువంటి వర్డ్ తీసుకున్నామంటే వెర్బ్ అనేది, చూడండి ఇక్కడ సపోజ్ షీ వెంట్ టు స్కూల్, ఇక్కడ మనము రాసాము డిడ్ షీ వెంట్ టు స్కూల్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాము. ఇక్కడ డిడ్ షీ వెంట్ టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్ళిందా, ఇది ఇలా క్వశ్చన్ చేయాలి. కానీ ఇక్కడ చిన్న మార్క్ చేయాలి మనం. ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ లో క్వశ్చన్ చేసేటప్పుడు డిడ్ అనే వర్డ్ తీసుకుంటాం హెల్ప్ గా, కానీ ఇక్కడ క్వశ్చన్ లోకి చేంజ్ చేసేసరికి ఇక్కడ వెంటనే V2 ఫామ్ అనేది V1 లోకి చేంజ్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ డబుల్ పాస్ట్ టెన్స్ కాంట్ బి రిటర్న్ ఇన్ ఏ సెంటెన్స్. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసేటప్పుడు పాస్ట్ టెన్స్ లో డబుల్ పాస్ట్ టెన్స్ మనం మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే డిడ్ ఈజ్ ద వర్డ్ విచ్ ఆల్రెడీ సేస్ దట్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఓకే, సో దట్ వీ నీడ్ నాట్ టు రైట్ డౌన్ ద వెర్బ్ ఇన్ ద V2 form again and again, right. Just we mention the verb form in V1 only, right. So did she went అనుకుంటే ఏమనాలంటే ఇక్కడ మనము did she go అనాలి. ఏమనాలి మనం ఇక్కడ did she go to school, ఆమె స్కూల్కి వెళ్ళిందా, did she go to school, ఆమె స్కూల్కి వెళ్ళిందా, ఇలా. సో she went to school, ఆమె స్కూల్కి వెళ్ళింది, she went to school, ఆమె స్కూల్కి వెళ్ళింది. did she go to school, ఆమె స్కూల్కి వెళ్ళిందా. అదే మనం ప్రజెంట్ సింపుల్ అయితే షీ గోస్ టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుంది, ఆమె స్కూల్కి వెళ్తుంది. డస్ షీ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుందా, రైట్. ఇక్కడ వెళ్ళిందా, వెళ్ళింది,
వెళ్ళిందా అని. చూడండి ఇక్కడ డిడ్ షీ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్ళిందా, రైట్. అలాగే గిరి స్పోక్ అబౌట్ ఇంగ్లీష్, గిరి ఇంగ్లీష్ గురించి మాట్లాడాడు. గిరి ఇంగ్లీష్ నుంచి మాట్లాడా, అప్పుడు ఏం చేయాలి, డిడ్ పెట్టాలి. ఇక్కడ ఏం చేయాలి, డిడ్ గిరి స్పోక్ అబౌట్ ఇంగ్లీష్ లో జస్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ, స్పోక్ ఏం చేయాలి మనం ఇక్కడ, స్పీక్ అని రాయాలి, రైట్. ఏం చేయాలి ఇక్కడ, డిడ్ గిరి స్పీక్ అబౌట్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్. గిరి ఇంగ్లీష్ గురించి మాట్లాడా, గిరి ఇంగ్లీష్ గురించి మాట్లాడా, రైట్. సో ఇక్కడ ఐ ఎక్స్ప్లెయిన్డ్ క్వశ్చన్స్, నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను నిన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానా అనగా ఏం చేయాలి ఇక్కడ, డిడ్ ఎక్స్ప్లెయిన్ ప్లేస్లో ఏమి ఉండాలి, ఎక్స్ప్లెయినే ఉండాలి, ఈడి తీసేయాలి. ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్, డిడ్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్, నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానా, ఐ ఎక్స్ప్లెయిన్డ్ క్వశ్చన్స్, డిడ్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్, నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానా, అలా. వి ఇన్ఫార్మ్డ్ దెమ్, డిడ్ వి ఇన్ఫార్మ్ దెమ్, డిడ్ ఏం చేయాలి, డిడ్ వి ఇన్ఫార్మ్, ఈడి తీసేయాలి ఇక్కడ, ఓకే. ఈడి తీసేస్తే అది వి1 ఫామ్ అవుతుంది. డిడ్ వి ఇన్ఫార్మ్ దెమ్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. వారికి మేము ఇన్ఫార్మ్ చేశామా, వారికి మేము ఇన్ఫార్మ్ చేశామా, రైట్. యూ అరేంజ్డ్ మీటింగ్, సో ఇక్కడ యూ అరేంజ్డ్ మీటింగ్ ఏం చేయాలి, డిడ్ తీసుకోవాలి. సో ఇక్కడ అరేంజ్, డిడ్ యూ అరేంజ్ మీటింగ్, డిడ్ యూ అరేంజ్ మీటింగ్, నువ్వు మీటింగ్ అరేంజ్ చేసావా, యూ అరేంజ్ మీటింగ్, నువ్వు మీటింగ్ అరేంజ్ చేసావు, డిడ్ యూ అరేంజ్ మీటింగ్, నువ్వు మీటింగ్ అరేంజ్ చేసావా, రైట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి మనం, రైట్. దే టాట్ తెలుగు, సో డిడ్ దే టాట్ ప్లేస్లో ఏముండాలి, టీచ్ ఉండాలి, టాట్ ప్లేస్లో ఏముండాలి, టీచ్ ఉండాలి, ఓకే. డిడ్ దే టీచ్ తెలుగు, డిడ్ దే టీచ్ తెలుగు లాస్ట్ ఇయర్, వాళ్ళు లాస్ట్ ఇయర్ తెలుగు టీచ్ చేశారా, ఇలా మనం ఏదైనా పనిని చేశారా, పూర్తయిందా అన్నప్పుడు డిడ్ అనేటువంటి ఆ ఫామ్ తోటి మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో హరి అండ్ గిరి మెట్ మీ, హరి అండ్ గిరి, డిడ్ హరి అండ్ గిరి మెట్లో ఏముంటుంది ఇక్కడ, మీట్ ఉంటుంది అనమాట, ఓకే. సో మీట్ మీ, డిడ్ హరి అండ్ గిరి మీట్ మీ, హరి అండ్ గిరి నన్ను కలిసారా, హరి అండ్ గిరి నన్ను కలిసారా, రైట్. సో ఇక్కడ ఈ ఏట్ బనానా, అతను బనానా తిన్నాడా, డిడ్ హీ ఈట్ బనానా, ఏమనాలి ఇక్కడ, డిడ్ హీ ఈట్, ఏట్ కాస్త ఏమవుతుంది ఇక్కడ, ఈట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్. డిడ్ ఈట్ బనానా, అతను బనానా తిన్నాడా, ఇట్ కేమ్ హియర్, అది ఇక్కడికి వచ్చింది, ఇట్ కేమ్ హియర్, అది ఇక్కడికి వచ్చింది, ఓకే. సో అది ఇక్కడికి వచ్చిందా, డిడ్ ఇట్ కమ్ హియర్, కేమ్ కాస్త ఏమవుతుంది అక్కడ, ఓకే, డిడ్ ఇట్ కమ్ హియర్, క్వశ్చన్ పెట్టాలి, రైట్. సో ఇలా మనము పాస్ట్ సింపుల్లో కంప్లీట్ యాక్షన్స్ని పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి క్వశ్చన్లోకి తయారు చేసాం, అంటే క్వశ్చన్లోకి చేంజ్ చేసాం, రైట్. సో జస్ట్ మీకు గత క్లాసులో ఉన్నటువంటి సింపుల్ ప్రెజెంట్ ఎగ్జాంపుల్స్ని పక్కన పెట్టుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుంటే ఆ రెండింటికి వేరియేషన్ మనము చూసుకోవాలి. సో ఒక్కసారి నేను ఆ వేరియేషన్ మీకు ఇక్కడ చూపిస్తాను. అంటే పాస్ట్ సింపుల్ ఉన్నటువంటి యాక్షన్స్ని, ప్రజెంట్ సింపుల్ ఉన్నటువంటి యాక్షన్స్ని రెండింటికి ఉన్నటువంటి మీనింగ్ ఇప్పుడు మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలి, దానికి పాజిటివ్ క్వశ్చన్ ఏంటి, దీనికి పాజిటివ్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, పాస్ట్ సింపుల్ చెప్పుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, షీ సింగ్స్ సాంగ్స్, ఇదేంటిది, ప్రజెంట్ సింపుల్ ఉన్నటువంటి సెంటెన్స్, ప్రజెంట్ సింపుల్ అంటే యాక్షన్. షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది, ఓకే. దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఆమె పాటలు పాడుతుందా అనేప్పుడు ఏం తీసుకున్నాం మనము, డస్ తీసుకున్నాం. అంటే డూ డస్, ఆల్ సింగులర్స్ కి డస్ తీసుకున్నాం, ఆల్ ప్లూరల్ కి డూ తీసుకున్నాం. డస్ షీ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుందా, ఇది ప్రజెంట్ సింపుల్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ని పాజిటివ్ క్వశ్చన్ లోకి చేంజ్ చేసాం. అదే పాస్ట్ సింపుల్లో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ సింగ్ కాస్త ఏమైందంటే శాంగ్ అవుతుంది, దీని వీటి ఫామ్ ఏంది, శాంగ్. షీ శాంగ్ ఏ సాంగ్, లేదా ఏ లేకుండా మనం సాంగ్స్ అని పెట్టాం కదా, షీ శాంగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడింది, ఓకే. ఇక్కడేమో షీ సింగ్స్ సాంగ్స్ అంటే ఆమె పాటలు పాడుతుంది, షీ శాంగ్ సాంగ్స్ ఆమె పాటలు పాడిందా అని అంటే ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ డిడ్ హెల్ప్ తీసుకోవాలి. డిడ్ షీ శాంగ్ కాస్త ఏమైంది, సింగ్ అవుతుంది, డిడ్ షీ సింగ్ సాంగ్స్, క్వశ్చన్ మార్క్, ఓకే. డిడ్ షీ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడిందా,
right? So this is the variation you will get if you compare simple present tense with simple past. సో గత క్లాసులో ఉండే ఎగ్జాంపుల్స్ ని ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ని పక్క పక్కన పెట్టుకొని మీరు చక్కగా కొత్త ఎగ్జాంపుల్స్ ని అంటే కొత్త పాజిటివ్ స్టేట్మెంట్స్ టేక్ ద న్యూ వెబ్స్ అండ్ క్రియేట్ న్యూ సెంటెన్సెస్. ఓకే, అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ని మీరు కొత్త వెర్బ్ ఫార్మ్స్ తోటి క్రియేట్ చేయండి, అదేవిధంగా వాటిని క్వశ్చన్ లోకి చేంజ్ చేయండి. ప్రెజెంట్ సింపుల్లో చూడండి, అంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మనకి అంత పర్ఫెక్ట్ అవుతాం, ఎక్సర్సైజ్ చేయకుంటే పర్ఫెక్ట్ అవ్వం. ఓకే, సో జస్ట్ నేను మీకు ఒక బూస్టింగ్ లాగా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో మీరు యూ ట్రై టు క్రియేట్ ఆర్ యూ ట్రై టు గ్యాదర్ మెనీ మోర్ న్యూ వెర్బ్ ఫార్మ్స్ అండ్ క్రియేట్ మెనీ మోర్ సెంటెన్సెస్ బై యూజింగ్ simple present structure and simple past structure and verify the difference between these two sentences. Then you will get clarity about simple past and simple present tense, right? So I hope you understand. I will meet in the next class with negative statements and negative questions in the past simple. Okay, so until then keep watching my videos. Signing off, this is KNR sir.